వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మహాత్మ్యం 27వ రోజు పారాయణం. 15వ శతాబ్దంలో అరుణగిరినాథుడు అనే ఒక మహనీయుడు ఈ కొండ మీదనే నివసిస్తూ మురుగన్ మీద ఎన్నో స్తోత్రములు రచించారు. ఆయన తమిళ సంస్కృతములో మహాపండితుడు. ఆయన ఒక స్తోత్రంలో మురుగా నీవు నీ తండ్రి ఒక్కరే అని పాడారు. ఇలా పాడగలిగిన వారు పరతత్వపు ఏకతను దర్శించిన వారే అనుకోవాలి. వారి తల్లి చిన్నతనంలోనే మరణిస్తూ అక్కగారైన ఆదికి వీరిని అప్పగించినందువలన ఆమె వీరిని పెంచింది. అరుణగిరినాథుడు సుఖలాలసుడై స్త్రీలోలుడై పెరుగుతుండగా ఒకసారి అక్కగారి చేత గట్టిగా చీవాట్లు తిన్నాడు. హఠాత్తుగా తన తప్పు తెలుసుకుని వైరాగ్యం పొంది ఈ తుచ్చ జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యా ప్రయత్నం చేయుటకు అరుణాచలేశ్వర దేవాలయ గోపురంపైకెక్కి కిందకు దూకుతుండగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై వారిని పట్టుకున్నారు. దానితో అరుణగిరినాథుల అజ్ఞానాంధకారం తొలగిపోయి జ్ఞానవంతులైనారు. వీరు విజయనగరమును ఏలిన ప్రౌఢదేవరాయల సమకాలీకులు. ఒకసారి వీరి ప్రార్థనపై సుబ్రహ్మణ్య స్వామి అరుణాచల దేవాలయంలోని ఒక స్తంభములో ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చారు. రాయలు ఆ స్తంభం చుట్టూ ఒక ఆలయం నిర్మింపచేశాడు. దీనిని కంబత్తిలయనార్ దేవాలయం అని పిలుస్తారు. ఇది అరుణాచల దేవాలయపు తూర్పు గోపురం దాటగానే ఎడమ ప్రక్కన ఉన్నది. అరుణాచలంలో నివసించి ప్రసిద్ధి పొందిన వారిలో కొండప్ప దేశికులు ఒకరు. వీరు రాయవేలూరులో జన్మించి చిదంబరవాసి అయిన మౌనస్వామి శిష్యులై తిరువణ్ణామలై వచ్చి తపస్సు చేసుకుంటూ క్రీస్తు శకం 1531లో సిద్ధి పొందారు. వీరి సమాధి ఈశాన్య మఠంలో ఉన్నది. షణ్ముఖ యోగిని, అమ్మణి అమ్మాళ్ అనే ఇద్దరు యోగినులు కూడా అరుణాచలంలో సుప్రసిద్ధులు. అమ్మణి అమ్మాళ్ 17వ శతాబ్ది మొదటిలో జీవించారు. అరుణాచలేశ్వర దేవాలయపు ఉత్తర గోపురాన్ని నిర్మింపచేసింది ఈమెయే. దీని నిర్మాణపు ఖర్చు కొరకు ఈమె చందాల ప్రోగు చేసింది. ఈమె చందా అడగబోయే గృహంలోని పెట్టెలో ఎంత పైకము ఉందో ఈమెకు తెలుస్తూ ఉండేదని, దానిలో కొంత ఇమ్మని ఆమె అడుగుతూ ఉండేది అనే విచిత్ర గాథ ఒకటి ఉన్నది. ఈమె పేరుతో ఉత్తర గోపురాన్ని అమ్మణి అమ్మ గోపురం అని పిలుస్తారు. ప్రస్తుత కాలంలో తిరువణ్ణామలైలో నివసించిన మహాత్ములలో సుప్రసిద్ధులు శ్రీ రమణ మహర్షి, శ్రీ శేషాద్రి స్వామి, శ్రీ యోగి రామసూరత్ కుమారులు. శ్రీ రమణులు తిరుచుళిలో 1879లో జన్మించి మధురలో విద్యాభ్యాసం చేసి తమ 17వ ఏట తిరువణ్ణామలై వచ్చి అక్కడే నివసించి 1950లో నిర్వాణము చెందారు. శ్రీ శేషాద్రి స్వామి ఉత్తర ఆర్కాడ్ జిల్లాలోని వళూరులో 1870లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1890లో అరుణాచలం వచ్చి ఇక్కడే స్థిరపడి 1929లో పరమపదించారు. శ్రీ రమణాశ్రమానికి తూర్పు వైపున కొద్ది దూరంలో వీరి సమాధి ఉన్నది. దాని చుట్టూ వారి ఆశ్రమం వెలసింది. శ్రీ యోగి రామసూరత్ కుమార్ 1918 డిసెంబర్ 1వ తేదీన కాశీ వద్ద ఒక గ్రామంలో జన్మించారు. వీరు దక్షిణాదికి వచ్చి శ్రీ అరవింద యోగులను, శ్రీ రమణులను దర్శించి కాంచన్గాడులోని స్వామి రామదాసు శిష్యులై తిరిగి తిరువణ్ణామలైకి వచ్చి అక్కడే స్థిరపడి 2001 ఫిబ్రవరి 20వ తేదీన శివరాత్రి నాడు పరమపదించారు. శ్రీ రమణాశ్రమానికి దక్షిణ దిక్కులో వీరి ఆశ్రమం ఉన్నది. అక్కడే యోగి సమాధైనారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపమే కావటం వలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేయడమే అని భక్తుల విశ్వాసం. శ్రీ రమణులు దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ తల మీద ఆచ్ఛాదన లేకుండా ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వలన శరీరమునకు, శివస్మరణ వలన మనసుకు, శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది.
కొండ చుట్టూ శుభ్రమైన బాట ఉన్నది. కొండకు అష్టదిక్కులలోనూ అష్టదిక్పాలకులు పూజించిన లింగములకు ఆలయములు ఉన్నాయి. ఆలయాల వద్దనే కాక కొండ చుట్టూ ఎన్నో కొలనులు, చెరువులు ఉండి కొండ మీద నుండి వచ్చే సెలయేరులతో నిండిపోతూ ఉంటాయి. కొండకు పడమటి భాగంలో ఆది అన్నామలేశ్వరాలయం ఉన్నది. ఇక్కడ బ్రహ్మ అరుణాచలేశ్వరుని పూజించాడని చెబుతారు. కొండ చుట్టూ అనేక మండపాలున్నాయి. అగ్నితీర్థ మండపమును భళ్ళాల రాజు కట్టించారు. పాలితీర్థ మండపమును వేన ఒడయన్ అనే రాజు కట్టించారు. వీనిని నిశంకమల్ల తీర్థము మండపము అని కూడా అంటారు. యమలింగ మండపము, తటాకములు ఒక చోళ మహారాజు చేత నిర్మింపబడ్డాయి. ఉన్నామలై తీర్థము, గౌతమ మండపము, మాణిక్యవాచక మండపము, వేటపాలెం రాజా మండపము, ఎలత్తు మండపము, పచ్చయమ్మ కోవెల, దుర్గమ్మ కోవెల, అక్కడ గల ఖడ్గతీర్థము మొదలైనవి కొండను ప్రదక్షిణ చేస్తూ వచ్చే వారిని సేద తీర్చి ఆదరిస్తాయి. అరుణాచలంలో మహాప్రసిద్ధమైన ఉత్సవాలు కార్తీక దీపోత్సవము, తిరువూడల్ ఉత్సవములు. ఈ 2 ఉత్సవాల తరువాత అరుణాచలేశ్వరుడు సతీ సమేతుడై గిరి ప్రదక్షిణం చేసి వస్తాడు. చరిత్రలో అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. శివాజ్ఞతో అరుణాచలేశ్వర దేవాలయం విశ్వకర్మ చేత నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణం అనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యం తెలుపుతున్నది. అరుణాచలం యొక్క ఘనత కొన్ని వేల సంవత్సరాల ముందు నుండి తమిళ కవుల చేత కొనియాడబడుతున్నది. అరుణాచల దేవాలయం గురించి తెలుపుతున్న శాసనాలు క్రీస్తు శకం 849 1582 వరకు ఉన్న కాలంలో జరిగిన విషయాలను మాత్రమే తెలుపుతున్నాయి. ఈ ఆలయం పల్లవుల రాజ్యంలోని తొండ మండలానికి చెందినదని తెలుస్తున్నది. పల్లవులు 7వ శతాబ్దంలో పాండ్యులతోనూ, చోళులతోనూ, 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులతోనూ యుద్ధం చేస్తూ ఉండేవారు. విజయాలయుడి చేతి క్రింద చోళులు కూడగట్టుకుని అపరాజిత పల్లవుని జయించి తొండమండలం చేజిక్కించుకున్నారు. తరువాత ప్రసిద్ధమైన శాసనం రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణుని గురించి తెలుపుతుంది. 3వ కృష్ణుడు చోళ రాజైన రాజాదిత్యుని ఓడించి చోళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మొదటి రాజరాజు ఉత్తమ చోళుని తరువాత రాజ్యాన్ని చేపట్టి రాష్ట్రకూటులను, చాళుక్యులను చోళ రాజ్యం నుండి తరిమివేశాడు. సుప్రసిద్ధుడైన మొదటి రాజేంద్ర చోళుడు మైసూరుకు అధిపతులైన గాంగులను, పాండ్యులను అణిచివేశాడు. ఇతనికి ఎన్నో బిరుదులున్నాయి. అందులో గంగైకొండ చోళుడు లేక గంగను తెచ్చిన చోళుడు అన్నది చరిత్ర ప్రసిద్ధమైనది. తరువాత రాజేంద్ర చోళుని మనుమడైన రాజరాజ చాళుక్యుడు లేక మొదటి కులోత్తుంగుడు 1118 వరకు రాజ్యం చేశాడు. కిలి గోపురం పైన గల శిలాశాసనం వలన కిల్లి గోపుర నిర్మాత భాస్కర మంత్రి అని తెలుస్తున్నది. ఇది మొదటి కులోత్తుంగుని కాలంలో నిర్మించబడింది. అపీత కుచాంబాలయం కూడా ఆ కాలపు నిర్మాణమే అని తెలుస్తున్నది. కిలి గోపురం చోళుల కాలంలో నిర్మితమై ఉండవచ్చును. ఆ తరువాత ప్రసిద్ధుడైన వాడు 3వ కులోత్తుంగుడు. ఇతడు సత్పురుషుడని, భక్తి ప్రపత్తులు అధికంగా కలవాడని, అనేక శివాలయాలను నిర్మించి కొన్నింటిని పునరుద్ధరించాడని చెప్పుకుంటారు. ఇతని పరిపాలనా కాలంలో పెద్ద క్షామం సంభవించిందని, ముఖ్యంగా అరుణాచల పరిసరాలలోనూ మరికొన్ని చోళ మండలాలలోనూ ఉధృతమైనదని శాసనాలు తెలుపుతున్నాయి. ఈ కరువు సందర్భంగా మంగయాక్కరసి అనే ఒక ధర్మాత్మురాలు, ఆమె సోదరుడు కలిసి తమకున్న ధన ధాన్య గో సంపదను అంతటిని కరువు నివారణార్థం పంచిపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారని, ఆమె వ్యవసాయం కొరకు ఒక పెద్ద చెరువును, దేవాలయంలో ఒక పెద్ద బావిని త్రవ్వించి గర్భాలయం ఎదుట ఒక మండపం కట్టించిందని శాసనాలు పేర్కొంటున్నాయి. ఇది క్రీస్తు శకం 1202లో జరిగిందని, ఆ సోదరులకు దేవాలయాధికారులు కొంత భూమిని వారి సేవకు కృతజ్ఞతా సూచకంగా ఇచ్చారని తెలుస్తున్నది. వీరు ఒక నదికి ఆనకట్ట కట్టించారని, మరొక చెరువును త్రవ్వించారని కూడా చెప్పుకుంటారు. మొదటి కులోత్తుంగ చోళుని తర్వాత చోళుల ప్రాబల్యం తగ్గిపోయింది. చోళులు నిర్మించిన పెద్ద పెద్ద దేవాలయాలు మాత్రం నేటికి చోళుల ఘనతను చాటుతున్నాయి. 3వ రాజరాజు కాలంలో చోళ సామ్రాజ్యంలో ఉత్తరాన పెరుంజింగన్, దక్షిణాన పాండ్యులు బలవంతులు కావడంతో అల్లకల్లోలం ఏర్పడింది.
హోయసల రాజైన నరసింహుడు చోళులకు సహాయం చేసి చోళరాజుని సుప్రతిష్ఠుని చేశాడు. చోళుల సహాయం కొరకు రెండవ నరసింహుడు శ్రీరంగం దగ్గర కావేరి ఒడ్డున విక్రమపురంలో స్థావరం ఏర్పరచుకున్నాడు. ఇది హోయసలులపై పాండ్యులకు ఆగ్రహ కారణమైంది. హోయసలులు క్రమంగా బలపడి పాండ్య రాజ్యాన్ని చుట్టుముట్టారు. ఒక పక్క పాండ్యరాజు జటావర్మ బలం పుంజుకుంటూ ఉండగా పెరుంజింగని పైన జటావర్మ పైన హొయసల సోమేశ్వరుడు ఆధిపత్యం పొందసాగాడు. మూడవ నరసింహుని కాలంలో హొయసలులు బలపడి కొంగునాడులోని కుండనిలో మరొక రాజధానిని ఏర్పరచుకున్నారు. పాండ్య రాజ్యంలో జటావర్మ, ఆ తర్వాత మారవర్మ కులశేఖరుడు క్రీస్తుశకం 1268 నుంచి రాజ్యం చేశాడు. అతని కుమారుడైన వీరపాండ్యుడు కొంగనాడులో క్రీస్తుశకం 1292లో అధికారం చేపట్టాడు. అదే సమయంలో ద్వార సముద్రంలో మూడవ వీరభద్ర భల్లాలుడు హొయసల రాజ్యానికి రాజైనాడు. తిరువణ్ణామలైలోని తన రాజధానిగా చేసుకున్న భల్లాల మహారాజు గురించి వినసొంపైన కథ ఉన్నది. మూడవ వీరభల్లాలుడు క్రీస్తుశకం 1292లో ద్వార సముద్రంలో హోయసల సింహాసనం ఎక్కాడు. అతనికి రాజ్యంలో వివిధ ప్రదేశాలలో సేలం దగ్గర కుండనిలోను, హోసపట్టణంలోను, అరుణాచలంలోనూ రాజధానులు ఉండేవి. 1339లో భల్లాలుడు హోసపట్టణంలో రాజ్యం చేస్తూ ఉండేవాడని దాఖలాలు ఉన్నాయి. భల్లాలుడు చాలా భక్తి తత్పరుడని, శివార్చన తప్పకుండా చేస్తూ ఉండేవాడని చెప్పుకుంటారు. అతనికి అరుణాచలేశ్వరుడు ఇష్టదైవం కావటం వలన ఎక్కువ కాలం తిరువణ్ణామలైలోనే నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు అరుణాచలుడు అతని భక్తిని పరీక్షింపగోరి కొంతమంది శిష్యులతో శైవ జంగమ వేషంలో రాజు వద్దకు వచ్చి అతని ఆతిథ్యం స్వీకరించాడు. రాజు భక్తికి తాను సంతోషించానని తన శిష్యులందరినీ ఆ రాత్రి ఒక్కొక్క దేవదాసిని సమకూర్చవలసింది అని జంగమదేవత రాజుతో అన్నాడు. దానికి రాజు అంగీకరించి ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రాత్రి ఒక దేవదాసికి కొరత వచ్చిందని విని రాజు చాలా బాధపడ్డాడు. రాజు చాలా విచారగ్రస్తుడై ఉండటం చూసి అతని ఇద్దరు రాణులు చాలా వ్యథ చెందారు. రాజు పడే బాధ చూసి చిన్నరాణి చెల్లమ్మ రాజు అనుజ్ఞ ఇస్తే దేవదాసి కొరతను తాను తీరుస్తానన్నది. వెంటనే అనుజ్ఞ ఇవ్వగా చెల్లమ్మ జంగమ దేవర వద్దకు వెళ్ళి చూడగా జంగమదేవర గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె అతనిని తట్టి లేపబోగా జంగమదేవరకు బదులు మంచం మీద ఒక పసిబిడ్డ ఉండి ఏడవసాగింది. రాణి విభ్రాంతి చెందింది. ఆమెలోని మాతృహృదయం మేల్కొన్నది. ఆమె ఆనందంతో ఆ బిడ్డనెత్తుకుని వెళ్ళి రాజుకు జరిగిన విషయం తెలిపి ఆ బిడ్డను అతని చేతులలో ఉంచింది. చిత్రంగా రాజు ఎత్తుకోగానే బిడ్డ మాయమయ్యాడు. ఇంతలో అశరీరవాణి ఇలా పలికింది: ఓ రాజా, నీకు బిడ్డలు లేరు గనుక నేను ఈ విధంగా బిడ్డ రూపంలో వచ్చి అంతర్ధానమయ్యాను. నేను నీ కుమారునిగా నీ శ్రాద్ధమును ప్రతి సంవత్సరము జరుపుతాను. వెంటనే నందీశ్వరుని పైన కూర్చుని అరుణాచలేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమై వారిని పుష్పమాలలతో అలంకరించి అంతర్ధానమయ్యాడు. భల్లాలుడు గొప్ప శివభక్తుడని అరుణాచల దేవాలయానికి ఎన్నో మండపములు మొదలైనవి కట్టించి దానిని విస్తరింపచేశాడని అన్నది కనిపిస్తున్న నిజం. ఈ కథానుసారం ప్రతి సంవత్సరం మాసి అనగా ఫిబ్రవరి మాసంలో భల్లాలుని శ్రాద్ధం అరుణాచలేశ్వరుని చేత పెట్టబడుతుంది. అరుణాచలుని ముందు భల్లాలుని మరణవార్త చదవబడిన తరువాత అరుణాచలుని పల్లి కొండపట్టు అనే గ్రామానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఏరులో తీర్థవారి గావించి భల్లాలునికి అరుణాచలునిచే శ్రాద్ధము పెట్టించబడుతుంది. భల్లాలుడు చనిపోయి 600 సంవత్సరములు అయినప్పటికీ ఈ శ్రాద్ధ విధి నేటికీ జరపబడుచున్నది. ముస్లిములతో యుద్ధంలో భల్లాలుడు క్రీస్తుశకం 1343లో మరణించిన తరువాత అతని కుమారుడు విరూపాక్షుడు రాజు అయ్యాడు. కానీ అతని విషయాలేమీ తెలియవు. భల్లాలుడు జీవించి ఉండగానే అతని నమ్మిన బంటైన వీరహరియప్ప వడయార్ హోసపట్టణంలో ప్రధాన స్థానంలో ఉంచబడ్డాడు. 1వ హరిహరుడని పిలువబడే హరియప్ప అతని తమ్ములు కంపరాయ, బుక్కరాయ, మారప్ప, ముద్దప్పలు కురుబ వంశానికి చెందినవారు. వారే విజయనగర రాజ్యస్థాపన చేశారు. బుక్కరాయలు తమ్ముల సహాయంతో దక్షిణాపథంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించి క్రీస్తుశకం 1370లో ముస్లింలను పారద్రోలాడు. హోయసల సామ్రాజ్యం వీరభల్లాలుని తరువాత విజయనగర సామ్రాజ్యంగా మారింది. 2 శతాబ్దాల పాటు విజయనగరమును ఏలిన వారిలో 4 రాజులు అరుణాచలమును దర్శించారు.
తరువాత తంజావూరు నాయకరాజులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారు. తిరువణ్ణామలై ఉత్తర దక్షిణ మార్గానికి మధ్యలో ఉన్నది గనుక అందరు రాజులు దానిని తమ రాజ్య కేంద్ర బిందువుగా చేసుకుని ఎన్నో యుద్ధాలు చేశారు. క్రీస్తు శకం 1791లో టిప్పు సుల్తాన్ తిరువణ్ణామలైని ముట్టడించి వశపరుచుకోవడంతో తిరువణ్ణామలైకి యుద్ధాల బెడద వదిలింది. ఎన్ని యుద్ధాలు జరిగినా అరుణాచలేశ్వర దేవాలయానికి ఏ ప్రమాదమూ కలగలేదు. ఇది ఒక మహాద్భుతం. తిరువణ్ణామలై ప్రజలు సైనిక శిక్షణ లేకపోయినా టిప్పు సుల్తాన్ను ఎదిరించి తమ ప్రాణాలను తమ దైవానికి అర్పించడం ఎంతో అద్భుతంగా చెప్పుకొనబడుతున్నది. ఎందరు రాజులు తిరువణ్ణామలైలో రాజ్యం చేసినా, రాజ్యాలెన్ని మారినా తిరువణ్ణామలై దేవాలయం కానీ అరుణాచలం కానీ ఏమాత్రమూ చెక్కు చెదరక తమ పవిత్రతను చాటుకుంటూనే ఉన్నాయి. సర్వము అరుణాచలేశుని మహిమయే. ఓం తత్సత్. శ్రీరమణార్పణమస్తు. ఇది అరుణాచల మహాత్మ్యం చివరి రోజు పారాయణం సంపూర్ణం. ఇది అరుణాచల మహాత్మ్యం సంపూర్ణ గ్రంథం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.